హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆది సెషన్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2023-2024. సో ఫ్రెండ్స్, మీకు అసలు ఈ సంవత్సరం మనం ఫిజిక్స్ పబ్లిక్ అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా ఏం చదువుకోవాలో చాప్టర్ వైజ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి మోడల్ పేపర్ అంటే బ్లూ ప్రింట్ అనేది కూడా ఎలాగుంటుందో కూడా మీకు చెప్తాను. సో మీరైతే నేను చెప్పినట్టుగా మీరైతే లెసన్ వైజ్గా ప్రతి ఒక్క లెసన్ డైలీ ఒకసారి అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలో ముందుకెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన ఛానల్ డాష్ బోర్డ్. ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేస్తే మీకైతే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ అని చెప్పి 3 ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో మనకు తెలుసు వాట్సాప్ అనేది కొత్తగా అప్డేట్ అయింది కాబట్టి మీకు వాట్సాప్ ఛానల్స్ అయితే క్రియేట్ చేసి ఉంటారు. సో మీకు వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. ఎందుకంటే కొన్నిసార్లు యూట్యూబ్లో వీడియో మిస్ అయినట్టయితే మీకు ఆ వీడియో లింక్స్ కూడా పెడతాను. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీకు ఏంటంటే ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కనుక ఏమైనా ఉంటే సరే నేను వెంటనే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్లో రెండింటిలో పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ సోషల్ సంబంధించిన ఇంపార్టెంట్గా ఏం చదువుకోవాలో కూడా కొన్ని పీడిఎఫ్స్, ఫొటోస్ కూడా పంపాను. సో ఇప్పుడు మనం వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజిక్స్ యొక్క బ్లూ ప్రింట్ కనుక చూస్తే మీకు ఇక్కడ మనకి ఫిజిక్స్ అయితే 50 మార్క్స్ మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ మనకి ఫిజిక్స్ ఒకరోజు, బయాలజీ ఒకరోజు అయితే ఎగ్జామ్స్, సెపరేట్ ఎగ్జామ్స్, సెపరేట్ పేపర్స్ అనమాట. ఇప్పుడు మనం బ్లూ ప్రింట్ కనుక గమనిస్తే మనకి 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 8 మార్క్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అయితే 8 ఉంటాయి. సో 1 × 8 8 మార్క్స్. 2 మార్క్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి. సో 2 × 3 6 మార్క్స్. దాని తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి. సో 4 × 3 12 మార్క్స్. దాని తర్వాత 8 మార్క్ క్వశ్చన్స్ ఒక 3 ఉంటాయి. 8 × 3 = 24 మార్క్స్. సో టోటల్ అన్నీ కలిపి మనకి 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 8 మార్క్ క్వశ్చన్స్ అయితే మనకి చాయిస్ అయితే ఉంటుంది. సో మనకి ఈ విధంగా అయితే బ్లూ ప్రింట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఫిజిక్స్లో గమనిస్తే మనకి ఏంటంటే 1 మార్క్, 2 మార్క్ అయితే మీకు తెలిసిందే కామనే. 8 మార్క్స్ కూడా కామనే. మీకు ఏంటంటే 8 మార్క్ క్వశ్చన్స్ 3 అడుగుతారని తెలుసు కదా. సో అందులో ఏంటంటే ఒక క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి, ఇంకో క్వశ్చన్స్ కెమిస్ట్రీ నుంచి, ఇంకో క్వశ్చన్స్ ఎక్స్పెరిమెంట్ అడుగుతారు. అందులో ఒక క్వశ్చన్ ఫిజిక్స్, ఒక క్వశ్చన్ కెమిస్ట్రీ చాయిస్ అయితే ఉంటుంది మీకు. సో ఈ విధంగా మీకు 8 మార్క్ క్వశ్చన్స్ అయితే 3 ఉంటాయి. 4 మార్క్ క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఈజీ. ఒక టేబుల్ ఇచ్చే మీద క్వశ్చన్స్, నెక్స్ట్ డయాగ్రామ్స్ చాయిస్ కూడా ఉంది ఆప్షన్స్. సో ఆ విధంగా అయితే మనకి బ్లూ ప్రింట్ అయితే కొంచెం ఈజీగానే ఉంది. సో ఇప్పుడు నేను ఏంటంటే మీకు లెసన్ వైజ్గా అసలు ఏం చదువుకోవాలో చెప్తాను. సో దాంట్లో భాగంగానే మీకు 4 మార్క్ డయాగ్రామ్ కూడా ఒకటి చెప్తాను, అది ఏం చదువుకోవాలో కూడా. సో ఇప్పుడు మీకు లెసన్ వైజ్గా అయితే చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెసన్ చూసుకుందాం. ఫస్ట్ లెసన్ వచ్చేసరికి మీకు సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, దాని తర్వాత 4th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అయితే క్వశ్చన్ పడింది. 4th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత మీకు అదే లెసన్లో పక్క పేజ్లోనే 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత 10th క్వశ్చన్, 12th క్వశ్చన్, 14th క్వశ్చన్ మీకు ఫస్ట్ లెసన్ నుంచి అయితే ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, కొన్ని ఎక్స్ట్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఎందుకంటే మనకి ఫిజిక్స్ ఎగ్జామ్లో ఒకవేళ టఫ్గా అడిగినా సరే మనం ప్రిపేర్గా ఉండాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ ఏంటంటే మీకు కొంచెం చిన్న క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్స్ పెట్టాను. అండ్ నెక్స్ట్ మీకు 2 మార్క్, 4 మార్క్ అడగచ్చని పెట్టాను. దాని తర్వాత మీకు నెక్స్ట్ పేజ్లోనే 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ మీకు వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పెరిమెంట్ కూడా పడింది లాస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్, 14th క్వశ్చన్ మీకు సెకండ్ చాప్టర్ నుంచి అయితే ఇవి చదువుకోవాలి ఫ్రెండ్స్, చూసుకోండి. దాని తర్వాత మీకు థర్డ్ చాప్టర్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూసుకోండి, మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు పక్క పేజ్లోనే 5th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మ్యారేజ్. దాని తర్వాత 6th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెరిమెంట్ సైన్ బై సైన్ కాన్స్టాంట్ అని ప్రూవ్ చేయాలి. దాని తర్వాత 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ ఈ లెసన్స్ అయితే మీకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు 4th లెసన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రూల్స్ టు రే డయాగ్రామ్స్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్ బై లెన్సెస్ అని చెప్పి మీకు ఇక్కడ 73 పేజ్లో ఉంటాయి కదా. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇవి 4 మార్క్స్కి అయితే అడగచ్చు రే డయాగ్రామ్స్లో. సో అందుకే చెప్తున్నాను, మీకు ఇక్కడ 6 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 6 కండిషన్స్లో ఏవైనా ఒక 2 రే డయాగ్రామ్స్ గేమ్ అని అడుగుతారు. సో ఆ రే డయాగ్రామ్స్ అయితే చూసుకోండి, 6 డయాగ్రామ్స్. దాని తర్వాత మీకు ఇందులో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇందులో మీకు 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. అలాగే ప్రతి లెసన్లోనే వాట్ యు హ్యావ్ అని చూసుకోండి, 1 మార్క్కి 2 మార్క్ అడగచ్చు. దాని తర్వాత ఇందులో వచ్చేసరికి 13th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాం కదా. సో ఈ విధంగా అయితే మీకు అడగచ్చు, 4 మార్క్స్కి చూసుకోండి. దాని తర్వాత ఈ లెసన్ చదివి 5th లెసన్ వచ్చేసరికి మీకు ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈ లెసన్ మీకు చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టినవన్నీ కూడా చదువుకోండి. ఈ లెసన్లో ఉన్న వాట్ యు హ్యావ్ అని చూసుకోండి. మరి చెప్తున్నాను, స్టార్ మార్క్ పెట్టిన ప్రతి క్వశ్చన్ చదవండి, చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్ మనకి. దాని తర్వాత 6th చాప్టర్ వచ్చేసరికి మీకు 6th క్వశ్చన్ అయితే ఒకసారి చూసుకోండి. 7th క్వశ్చన్ ఇంపార్టెంట్. 8th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనకి కెమిస్ట్రీ నుంచి 8 మార్క్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. 9th క్వశ్చన్ వచ్చి చూసుకోండి. దాని తర్వాత ఇందులో ఉన్న 14th క్వశ్చన్ వచ్చి చూసుకోండి. అలాగే 15th క్వశ్చన్ కూడా టిక్ పెట్టుకోండి. ఈ లెసన్ నుంచి అయితే మీకు ఇవైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. దాని తర్వాత 7th చాప్టర్ చూద్దాం. 7th చాప్టర్లో మీకు ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తుంది కదా పైన, ఆ టేబుల్ అయితే చూసుకోండి, ఇంపార్టెంట్. దాని తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకి 8 మార్క్ క్వశ్చన్ అయితే ఈ లెసన్ నుంచి అయితే ఇది అడగచ్చు. దాని తర్వాత మీరైతే 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. అన్నీ మీకు టేబుల్ మీద బేస్ చేసుకుని ఆన్సర్స్ ఉంటాయి ఈజీగా. దాని తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ పేజ్లో 13th క్వశ్చన్లో ఏ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో దాని మీద కూడా మనకి 8 మార్క్ క్వశ్చన్ అయితే అడగచ్చు కాబట్టి చూసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి అయితే 2 ఇంపార్టెంట్. దాని తర్వాత 8th చాప్టర్ వచ్చేసరికి మీకు ఇక్కడ 5th క్వశ్చన్, 8th క్వశ్చన్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. దాని తర్వాత ఆ పక్క పేజ్లోనే మీకైతే 12th క్వశ్చన్, 13th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. దాని తర్వాత 16th క్వశ్చన్ ఇంపార్టెంట్, 17th క్వశ్చన్, 18th క్వశ్చన్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి N2 మాలిక్యూల్ క్వశ్చన్ అనేది మనకి పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో అయితే పడింది, చూసుకోండి. సో 17, 18 అయితే ఇంపార్టెంట్ 8 మార్క్స్కి. దాని తర్వాత 9th చాప్టర్ వచ్చేసరికి మీకు ఇక్కడ 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్ ఇంపార్టెంట్ చూసుకోండి. మీకు ఇక్కడ 4th క్వశ్చన్ ఒక 4 మార్క్స్ అడగచ్చు. 3rd క్వశ్చన్ కూడా చూసుకోండి. దాని తర్వాత పక్క పేజ్లోనే మీకు ఏంటంటే ఈ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 5th లెసన్ లాగా. ఇక్కడ మీకు 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 9th క్వశ్చన్ వచ్చి చూసుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో మీకు 10th క్వశ్చన్, 11th క్వశ్చన్ ఇంపార్టెంట్, 18th క్వశ్చన్ వచ్చి చూసుకోండి. అండ్ నెక్స్ట్ 19th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఓమ్స్లో క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ అయితే ఎక్స్పెరిమెంట్ మిస్ చేయకుండా చదువుకోండి. దాని తర్వాత ఇందులో వచ్చేసరికి 21th క్వశ్చన్ వస్తే చూసుకొని సరిపోతుంది. ఈ లెసన్ అయితే ఇవి ఫ్రెండ్స్. తర్వాత మీకు 10th లెసన్ చూసుకుందాం. 10th లెసన్లో వచ్చేసరికి మీకు 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఇందులో మీకు 10th క్వశ్చన్ వచ్చి చూసుకోండి. దాని తర్వాత 14th క్వశ్చన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ డయాగ్రామ్స్ చూసుకోండి. దాని తర్వాత 18th క్వశ్చన్ ఇందులో మీకు ఇంపార్టెంట్, ఏదైనా ఒక 4 మార్క్ అయితే అడగచ్చు. 18th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. సో మనకి 10th లెసన్ నుంచి అయితే ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాని తర్వాత 11th లెసన్ వచ్చేసరికి మీరు ఇందులో వాట్ యూ హెల్ అని కూడా చూసుకోండి. ప్రతి లెసన్లో వాట్ యూ హెల్ అని చూసుకోండి ఫ్రెండ్స్, గుర్తు చేస్తున్నాను. ఇందులో వచ్చేసరికి మీరు 4th క్వశ్చన్, 5th క్వశ్చన్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. 9th క్వశ్చన్, 11th క్వశ్చన్ ఇంపార్టెంట్ చూసుకోండి. దాని తర్వాత 15th క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇందులో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ అడుగుతారు కొరియోషన్ ఎఫెక్ట్ గురించి. మీరైతే క్వశ్చన్ అయితే చూసుకోండి ఇంపార్టెంట్. దాని తర్వాత పక్క పేజ్లోనే మీకు 17th క్వశ్చన్ అయితే చూసుకోండి, డయాగ్రామ్స్ గేమ్ అని. దాని తర్వాత 18th క్వశ్చన్, 20th క్వశ్చన్ ఇందులో మీకు ఇంపార్టెంట్. 20th క్వశ్చన్ వచ్చేసరికి మీకు 4 మార్క్స్కి అయితే అడగచ్చు, చూసుకోండి. దాని తర్వాత 12th లెసన్ చూసుకుందాం. 12th లెసన్లో వచ్చేసరికి మీరు ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. సో దాని మీద మీకు ఒక 8 మార్క్ క్వశ్చన్ అయితే అడగచ్చు. సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి మీకు అడుగుతారు, చూసుకోండి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇందులో చదువుకోవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి చూసుకోండి, చిన్న క్వశ్చన్ ఇంపార్టెంట్. దాని తర్వాత 2nd క్వశ్చన్ వచ్చి చూసుకొని సరిపోతుంది. ఇందులో 11th క్వశ్చన్ ఇంపార్టెంట్. 15th క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకవేళ 8 మార్క్ కానీ ఈ లెసన్ నుంచి కానీ అడిగితే మీకు 15th క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఒకసారి అయితే చూసుకోండి. దాని తర్వాత మీకు పక్క పేజ్లో 24th క్వశ్చన్ ఉంది కదా, సో ఆ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. మీకు 12th లెసన్లో అయితే ఈ క్వశ్చన్స్ చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్నాను, ప్రతి లెసన్లో ఉన్న వాట్ యూ హెల్ అయితే చదువుకోండి. ఎందుకంటే మీకు వాటిలో నుంచి 1 మార్క్స్ ఆ టైప్ అడగచ్చు క్వశ్చన్స్. దాని తర్వాత మీకు అది చదవడం వల్ల 2 మార్క్స్కి మీకు ఓన్గా ఏదైనా ఒక టాపిక్ గురించి అడిగితే కూడా మీరు ఆన్సర్ చేయడానికి అయితే ఉంటుంది. సో అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను, వాట్ యూ హెల్ అని చూసుకోండి. అండ్ నెక్స్ట్ నేను చెప్పిన క్వశ్చన్సే కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి, ఓకేనా. సో ఎందుకంటే మనకి ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు 8 మార్క్స్కి 4 మార్క్స్కి మాత్రం పడే క్వశ్చన్స్. మరి 1 మార్క్ 2 మార్క్ ఎలాగని అని చెప్పి మీరు అనేది అడగచ్చు. సో దానికోసం నేనైతే మీకు మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఫిజిక్స్ యొక్క 1 మార్క్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా చదువుకోవాల్సినవి ఏంటో, కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఉంటాయి కానీ ఎలాగో 1 మార్క్ 2 మార్క్ కాబట్టి షార్ట్ ఆన్సర్సే. సో మీరు వాటిని చదివి అర్థం చేసుకొని సరిపోతుంది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియం అనేది నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. మరి తెలుగు మీడియం ఎలా అని అడిగితే మీకోసం నేను అదే పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ని మీకైతే గూగుల్ ట్రాన్స్లేట్ చేసి ఆ క్వశ్చన్ యొక్క ఫొటోస్ అనేవి నేను మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ 1 మార్క్ 2 మార్క్ ఇంగ్లీష్ మీడియం అయితే డౌన్లోడ్ చేసుకోండి, తెలుగు మీడియం అయితే ఆ ఫొటోస్ చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, గూగుల్ ట్రాన్స్లేట్లో మీకు తెలుగు మీడియం వాళ్ళకి మ్యాక్సిమం అర్థమయ్యేటట్టే ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ అయితే ఒకసారి ఫాలో అయిపోయి చెక్ చేసుకోండి. సో నేను చెప్పినట్టుగా ఈ విధంగా మీరు 1 మార్క్కి 2 మార్క్కి ఆ పీడిఎఫ్ అండ్ నెక్స్ట్ లెసన్ రీడింగ్కి సరిపోతుంది. దాని తర్వాత 4 మార్క్ 8 మార్క్స్ నేను చెప్పాను కదా, 8 మార్క్ క్వశ్చన్స్ నేను చెప్పినట్లు గ్యారంటీగా వస్తాయి కొన్ని అయితే. నెక్స్ట్ మీకు 4 మార్క్స్ ఉన్నాయి కదా, సో 4 మార్క్స్ ఏంటంటే మీకు అడిగేవి 3 క్వశ్చన్స్. అందులో ఒక క్వశ్చన్ ఏంటంటే టేబుల్ ఇస్తారు, టేబుల్ మీద 4 క్వశ్చన్స్ అడతారు. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ డయాగ్రామ్ ఇస్తారు. సో డయాగ్రామ్స్ ఏమైనా అందులో ఆప్షన్ కూడా ఉంటుంది, రే డయాగ్రామ్స్ వస్తే చూసుకోండి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మీకు కెమిస్ట్రీలో కూడా కొన్ని డయాగ్రామ్స్ అయితే ఉంటాయి కదా. సో మీరేంటంటే ప్రతి లెసన్లో ఉన్న డయాగ్రామ్స్ అయితే నేను చెప్పలేను కాబట్టి సో ప్రతి లెసన్లో ఉన్న డయాగ్రామ్స్ అయితే కొన్ని చూసుకోండి ఇంపార్టెంట్. దాని తర్వాత రే డయాగ్రామ్స్ మీద మనకు మాక్సిమం క్వశ్చన్ అయితే అడగచ్చు, 4 మార్క్స్కి చూసుకోండి. దాని తర్వాత మీకు చెప్పిన 4 మార్క్ క్వశ్చన్ ఎక్స్ట్రాగానే పడచ్చు. సో ఈ విధంగా మీరు 1 మార్క్ 2 మార్క్ 4 మార్క్ 8 మార్క్ అయితే ఫిజిక్స్ నుంచి అయితే స్కోర్ చేయడానికి ఇవి సరిపోతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, నేను మరీ చెప్తున్నాను, సబ్జెక్ట్స్లో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాం కదా, సో నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి ఇంపార్టెంట్ కాబట్టి. సో మీరు టాపిక్ నేర్చుకోవాల్సి ఉంటుంది మెయిన్గా. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్ మీకు ప్రీ ఫైనల్ కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్, చూసుకోండి. దాని తర్వాత నేను ప్రతి సబ్జెక్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, మ్యాక్సిమం ఇంకా ఎన్ఎస్ ఇంగ్లీష్ ఉంది అది కూడా అప్లోడ్ చేసేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఈ వీడియో.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే 10th క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చూడమని చెప్పండి. పబ్లిక్ కదా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. సో అందుకే షేర్ చేసి వాళ్ళు కూడా చూడమని చెప్పండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ నోటిఫికేషన్ ఆల్ ఆప్షన్ పెట్టుకుంటే వాళ్ళకి ప్రతి ఒక్క అప్డేట్ అయితే అందుతుంది ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఫీల్ లైక్ యువర్ ఓన్ బ్రదర్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.